Hi, this is Dr. Preeti Pelakuru, consultant dermatologist at Siddhartha Hospital, Nellore. స్కిన్ టీబీ ఈ మాట మీరు విన్నారా? ఎస్. స్కిన్‌కి కూడా టీబీ వస్తుందండి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఫస్ట్ మన బాడీలో టీబీ ఉన్న బ్యాక్టీరియా మనకు స్కిన్‌కి స్ప్రెడ్ అవ్వడం ద్వారా. సెకండ్, ఏదైనా వూండ్ ఉంటే అక్కడి నుంచి ఇనాక్యులేట్ అయ్యి లోపలికి ఎంట్రీ. సెకండ్. థర్డ్, మన బ్లడ్ నుంచి స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, స్కిన్ పైన ఒక చిన్న గుల్లలాగా స్టార్ట్ అయ్యి, అది పెద్దదవ్వడము, దాంట్లోంచి రావడము, ఇలా ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ కాకపోవడము, ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎళ్లి మీ డెర్మటాలజిస్ట్‌ని చూడాలి. ఎందుకంటే అది టీబీ లక్షణాలు కావచ్చు అందుకోసం. అక్కడ వెళ్ళినప్పుడు డెర్మటాలజిస్ట్ ఏంటంటే, మాకు ఏమైనా డౌట్ ఉంది అనిపించినప్పుడు బయాప్సీ అనే దానికి సెండ్ చేస్తాము. దీనికి బయాప్సీకి భయపడాల్సిన అవసరం లేదండి. బాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకోవడాని కోసం చేసే ఒక టెస్ట్ మాత్రమే. పంపించినప్పుడు దాంట్లో మనకు ఆ బాక్టీరియా నిర్ధారణ అయితే స్కిన్ టీబీగా మనం దాన్ని కన్సిడర్ చేస్తాము. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే సేమ్ మనకు పల్మనరీ టీబీకి ఎలాగైతే తీసుకుంటామో 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. కంప్లీట్‌గా దాన్ని మనం పూర్తి చేసుకోగలిగితే స్కిన్ టీబీ నుంచి మీరు బయటపడినట్టే. సో, మీ డెర్మటాలజిస్ట్‌ని మీరు తొందరగా చూడాలి అండ్ ఎర్లీగా చూసి కరెక్ట్ డయాగ్నోసిస్ తీసుకుంటే దీని నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. థాంక్ యూ.